సో హాయ్ ఎవ్రీవన్. ఒక హైలైట్ లొకేషన్ మీకు చూపిస్తా. ఓకే, మామూలుగా లేదు. ఇది చాలామందికి చూస్తేనే చెప్పొచ్చు ఏంటి లొకేషన్ ఏంటి అని. సో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. బట్ 100% అయితే నేను చెప్పాల్సి వస్తుంది. ఇది ఎక్కడ ప్లేస్ అనేది మీరు చూసే ఉంటారు. చూసే కూడా కామెంట్ చేయండి లొకేషన్ ఏంటనేది. సో ఈ ప్రజెంట్గా అయితే లొకేషన్ అదిరిపోయింది. మేమైతే ఎగ్జాక్ట్గా వాటర్లో మిడిల్లో ఉన్నాము, ఈవినింగ్ టైం. సో సూపర్ అబ్బాయి లొకేషన్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో వచ్చినట్టే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయరు. హైలైట్ ఏంటంటే మనం బయటికి వెళ్ళి ఫిష్ కానీ ఇది ఫ్రై కానీ కర్రీస్ కానీ చేసిస్తారు, చపాతీలు కానీ వీళ్ళు. లేదంటే మనమైనా సరే ఏమైనా ఫుడ్ తెచ్చుకొని కూడా మనకు ఆ పక్కన దూరంలో ఒక హైలాండ్ కనిపిస్తుంది. సో ఆ హైలాండ్ కానీ అక్కడ వెళ్ళిపోయి హ్యాపీగా సరదాగా మనకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా కూర్చొని కూడా ఫుడ్ కూడా తీసుకోవచ్చు. సో ఎందుకంటే ఈ బోట్లో ఇలా ఈ జర్నీ మాత్రం మామూలు లేదబ్బా, నాకైతే చాలా సూపర్ అనిపించింది. ప్రజెంట్గా వాటర్లో అయితే బోట్ అయితే ఆపేసిండు భయ్య మా కోసం కొద్దిసేపు. యాక్చువల్గా ఖరాబ్ అయింది, పెట్రోల్ అయిపోయిందేమో అని అనుకున్నాం. కాదు, మా కోసం ఆపిండు కొద్దిసేపు. ఈ లొకేషన్ ఈ వ్యూ ఎంజాయ్ చేయాలని. సో థ్యాంక్ యూ బ్రో. సూపర్ అట్మాస్ఫియర్. యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వచ్చినా కూడా ఇంత మంచిగా ఉండేది కాదేమో. ఈవినింగ్ టైం కాబట్టి చాలా కూల్గా సైలెంట్గా డీసెంట్గా ఉందబ్బా వాతావరణం కదా. ఇదేంటంటే అనుభవిస్తే కానీ అర్థం కాదు కదా. సో చెప్పడానికి ఏముంది, ఎన్నన్నా చెప్పొచ్చు. అనుభవిస్తే సో బాగుంటుంది. సో వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయి వాటర్. ఫోన్ జాగ్రత్త పట్టుకోవాలి, కింద పడిందంటే ఫోన్ దొరకది. ఎంత సూపర్ ఉన్నాయి అబ్బా వాటర్. ఇంత కల్తీ లేని వాటర్ లాగా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి వాటర్. నాకైతే ఒక సముద్రం మధ్యలో ఎక్కడనో కొండల మధ్యలో ఎక్కడనో నేను ఏదో మిస్సింగ్ అయిన సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకైతే. వావ్, సూపర్ అబ్బా, సూపర్. సో ఇప్పటివరకు నేను యాక్చువల్గా లొకేషన్ ఏంటనే మీకు అందరికి చెప్పలేదు. సో ఈ లొకేషన్ వచ్చేసి వైజాగ్ కాలనీ అంటారు. సో హైదరాబాద్ నుంచి 130 ఐ థింక్ 140 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇక్కడ వచ్చారంటే మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా అలా మంత్లీ ఒకసారి ట్రిప్ వేసుకొని వస్తే సరదాగా ఉంటుంది లైఫ్. ఎప్పుడు జాబ్ బిజీ, సో స్టడీ అందరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు ప్రతిదానికి. బట్ అంతో ఇంతో చిన్న బడ్జెట్ చేసుకొని ఇలా రావడం మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఎన్నో టెన్షన్స్ నుంచి చాలా రిలీఫ్గా ఉండొచ్చు. సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో సండే ఇంకా ఇంత ఖాళీగా ఉండదంట, ఫుల్ బిజీ ఉంటుందంట ఇదంతా. సో ఇప్పుడైతే మేము లక్కీగా సో హ్యాపీగా మంచిగా ప్రశాంతంగా వేసి వచ్చినాం. సో నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంబీ నరేష్ షెగా. ఓకే, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. సో హాయ్. సో మొత్తానికైతే ట్రిప్ సక్సెస్ఫుల్గా సో బోట్లో అయితే వచ్చినాము, ఒడ్డుకు వచ్చేసాము. నాకు తెలిసి వస్తామో రామో ఒడ్డు వరకు అని అనుకున్నా, బట్ ఒడ్డుకైతే వచ్చేసినాము. సో మామూలుగా లేదు, హైలైట్ ఉంది. థ్యాంక్ యూ.